అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇబ్రహీంపట్నం వెళ్ళారు. మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి దాడి చేశారు కాబట్టి అతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళడం తప్పేమీ కాదు. ఆ పార్టీలో ముఖ్య నేత బీసీ నాయకుడు కాబట్టి అందులోకి తన సహచర మంత్రివర్గంలో పనిచేశారు కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శించడం తప్పేమీ కాదు. అయితే తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ ప్యాలెస్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నానికి నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్లు, అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కరెక్ట్గా వెళ్తే ఆయన లేదు ర్యాలీ పెట్టాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ర్యాలీ పెట్టకపోతే ఎలా అని అనుకుంటే ఆయన నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఆ మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది ఇబ్రహీంపట్నం. సో ఆ నియోజకవర్గానికి ఎంటర్ అయినప్పుడు ఒక భారీ ర్యాలీ పెట్టుకొని ఆ నియోజకవర్గ ఎంట్రన్స్ నుంచి జోగి రమేష్ గారి ఇంటి వరకు భారీ ర్యాలీ పెట్టుకోవచ్చు. తప్పేమీ కాదు, అభ్యంతరం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో బయలుదేరినప్పటి నుంచి అక్కడికి వెళ్ళే వరకు దారి పొడవున ర్యాలీ. ఈ 10 కిలోమీటర్లకు 8 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది అరౌండ్. దీనికి గంటల కొద్దీ సమయం. ఇక్కడ ఈ ర్యాలీ ఏమైనా ఏదో సింపుల్గా చేస్తారా? భారీ హంగు ఉంటుంది, ఆర్భాటాలు ఉంటాయి, విచ్చలవిడితనం ఉంటుంది, బల ప్రదర్శన ఉంటుంది, తాగేసి వస్తారు, విపరీతంగా తాగేసి వస్తారు, బెదిరిస్తారు, రెచ్చగొడతారు, ఆ బైకులతో స్టంట్లు చేస్తారు. ఏదో గంజాయి అంటే కాన్షియస్ లేని వాళ్ళు, కామన్ సెన్స్ లేని వాళ్ళు, విజ్ఞత లేని వాళ్ళు చేస్తారు కదా, అట్లా విపరీతంగా బైక్ ర్యాలీలు చేస్తారు. ఓకే, రాజకీయ నాయకుల ర్యాలీల్లో బైక్ ర్యాలీలు సాధారణం. ఎప్పుడు ఎన్నికల టైంలో ఆ జోష్ ఉంటుంది కేడర్లో. ఇప్పుడు వచ్చిన జోషు నిజంగా వచ్చిన పొలిటికల్ జోష్ కాదు. వాళ్ళు ఏమంటారు, సహజంగా ఉన్నది కాదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మీరు అలా తాగి ఓగండి, రచ్చ చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చిన పెయిడ్ బ్యాచ్ అనమాట. నిజమైన అభిమానులు ఎప్పుడంటే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు ఎన్నికలు వేడి ఉంటుంది కాబట్టి గ్రామాల్లో ఆ పొలిటికల్ చైతన్యం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీల వాళ్ళు ఇటువంటి స్టంట్లు, హంగులు, ఆర్భాటాలు, ఫ్లెక్సీలు అవి ఉంటాయి. కానీ ఈ టైంలో చేయడం అనేది ప్యూర్లీ స్క్రిప్టెడ్ అనమాట, ఒక షో. సో బల ప్రదర్శన చేయాలనుకున్నారు, చేశారు. అయితే ఈరోజు కూడా ఒక నాయకుడు చనిపోయారు. అయితే మేబీ ఆయన అనారోగ్యం కారణంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు. ఇది ఒక గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు రాంబాబు గారు. సో ఆయన మరణించారనమాట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల పట్ల అనేక విమర్శలు ఉన్నాయి, అనేక వివాదాలు ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన పార్టీ నాయకులనే బలి తీసుకుంటున్నారు అని. గతంలో గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళినప్పుడు కూడా ఆ పర్యటనలో కూడా 3 చనిపోయారు. అందులో సింగయ్య అనే వ్యక్తి ఆయన కాన్వాయ్ వెహికల్ ఢీకొని చనిపోయారు. ఇప్పుడు రాంబాబు. ఇక్కడ అంత హంగు, ఆర్భాటాలు, రప్ప ఫ్లెక్సీలు, బైక్ స్టంట్లు, అరుపులు, కేకలు, ఈలలు, డీజేలు ఇవన్నీ ఉండేసరికి అది తట్టుకోలేక, అంటే ఆ శబ్దానికి ఆయన మరణించారనమాట. సో ఇది ఆ పార్టీ మీద మనం నెట్టేయలేం. కానీ అసందర్భంగా, అనవసరంగా, అవసరం లేని చోట ఇంత హంగు, ఆర్భాటం, ర్యాలీలు చేయడం వలన ప్రాణాల మీదకు వస్తుంది. ఇప్పుడు అంత భారీగా అంత బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇబ్రహీంపట్నం అంటే మైలవరం నియోజకవర్గం. ఆ నియోజకవర్గం వరకు కార్యకర్తలు వచ్చారంటే ఒక 5,000 వరకు వచ్చారంటే ఓకే. కానీ అక్కడికి వచ్చింది విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, వెస్ట్, అటువైపు నుంచి నందిగామ నుంచి, ఇటు తిరువూరు నుంచి, మొత్తం ఆ చుట్టుపక్కల 10-15 నియోజకవర్గాల నుంచి టార్గెట్లు ఇచ్చి మరీ తెప్పించారనమాట. ఒక టార్గెట్లు, ఒక రూట్ మ్యాపు, ఒక స్క్రిప్టు, కొన్ని డైలాగులు, కొన్ని ఫ్లెక్సీలు, అంతా కూడా రియాలిటీ షో టైప్ చేస్తున్నారు పర్యటనలో. సో అదే కొంచెం అభ్యంతరకరమైంది. విపరీతంగా ఓవర్ యాక్షన్ జరిగింది, విపరీతమైన బైక్ స్టంట్లు జరిగాయి. సో ఇంత హంగు, ఆర్భాటం అవసరమా? అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇంత హంగు, ఇంత ఆర్భాటం అవసరమంటారా? లేదా కావాలని వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టేలా ఇలా చేస్తున్నారా? ప్రతి చోట బల ప్రదర్శన అవసరమా? అది జైలుకు వెళ్ళి పరామర్శ యాత్ర అవని, ఇంటికి వెళ్ళి పరామర్శ యాత్ర అవని, పెళ్ళి అవని, లేదా రైతుల పరామర్శకు అవని, ఏ ఈవెంట్కి అయినా సరే ఇంత భారీగా రావడం ప్యూర్లీ స్క్రిప్టెడ్. ఇదిగో జనం వచ్చేస్తున్నారు అని చెప్పడానికి. గట్టిగా 2 సంవత్సరాలు కూడా అవ్వాల, 151 నుంచి 11 సీట్లకు పడిపోయి అప్పుడే ఇన్ని బల ప్రదర్శనకు దిగడం నాకు తెలిసైతే అవసరం లేదు. సో మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి.